కుర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు విద్యార్థులతో పాటు. దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కొంతవరకు గతంలో చేసి ఉన్నాం. దీన్ని స్పోర్ట్స్ కోసడానికి పూర్తి స్థాయిలో ఉపయోగించలేకపోయినారు. దీనికి కారణము స్కూల్ మీరంతా ఇక్కడికి ఉండడం. ఇప్పటివరకు పెద్దలంతా ఇక్కడ చెప్పి ఉన్నారు. ఇక్కడ ఖోఖో, తర్వాత వాలీబాల్, కబడ్డీ, ఇవి కొన్ని ముఖ్యమైన ఇక్కడ పెట్టారు. ఇంకా ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుండేది. దీనికే మా షాన్వాజ్ ఖాన్ గారు ఏంటంటే 7.5 ఎకరాలు దీనికి అలాట్ చేసినాం, జిల్లాలో ఎక్కడ లేదు అంటుండ్రు. కానీ ఒక్క క్రికెట్ గ్రౌండ్ కూడా కావాలి కదా. మరి క్రికెట్ గ్రౌండ్ కావాలంటే మరి అంత పెద్దది అప్పుడు ఆ రోజు అవకాశం ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నా, మీరందరూ ప్రయత్నం చేసి 7.5 ఎకరాలే పెట్టిండ్రు. ఆ రోజు 50 ఎకరాలు పెట్టడానికి అవకాశం ఉండేనేమో. అయినా నేను విమర్శిస్తలేను, ఎందుకంటే అప్పటికి జిల్లాలోనే ఇది బాగుంది అని చెప్తున్నారు. డెఫినెట్గా ఇంకా 2 కోట్లు ఒక ఆయన అడిగినారు, 4 కోట్లు ఇంకొక వ్యక్తి అడుగుతున్నాడు. దీనికి ఎంత అవసరం ఉంటే అంత. నేను ఆనంద్ గారికి ఇప్పుడు చెప్పినాను, ఈ ప్లేస్ని మొత్తం కూడా 7.5 ఎకరాలు బిల్డింగ్తో పాటు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకునే విధంగా ఏమేం కావాలనేది మా డిఎస్ఓ గారు మీరు చూస్తారా. ఈ ప్లేస్లో చిన్నగా ఉంది, మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పెట్టించండి. ఒకటి క్రికెట్ స్టేడియం కూడా, క్రికెట్ గ్రౌండ్ ఒకటి తయారు చేస్తాం. అది నా పీరియడ్లోనే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి 4 కోట్లైనా 2 కోట్లైనా 4 కంటే ఎక్కువైనా కూడా ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి. దీన్ని గౌరవ మంత్రి గారికి, మా స్పోర్ట్స్ చైర్మన్, ఇంకా అవసరం వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళేసి అవి శాంక్షన్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేషనల్ లెవెల్లో ఆడడానికి ఏ విధమైన స్టాండర్డ్స్ కావాలనో ఆ స్టాండర్డ్స్ తోటి మీరు ఈ గ్రౌండ్స్ తయారు చేయమని చెప్పి నేను మీకు సూచన చేస్తూ ఉన్నా. సో మీరు 8th, 9th, 10th క్లాస్లో ఉన్నటువంటిది బాగా చదువుకుంటే మీకు ఐఐటీలో వస్తుంది, ఇంటర్మీడియట్లో కొద్దిగా కష్టపడితే సరిపోతుంది. మీరు ఏమాత్రం బాగా దీని మీద దృష్టి పెట్టక, చదవక, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత బాగా చదవాలని ఆలోచన ఉన్నా కూడా, కష్టపడాలని అనుకున్నా కూడా రావడం చాలా కష్టమవుతుంది. అంటే ఎక్కువ విపరీతమైన హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు కష్టపడద్దు అంటే అంత ఎక్కువగా ఇప్పుడు చదవమని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా మీ చిల్డ్రన్కి అందరికీ లాంగ్వేజ్ మీద కూడా పట్టు ఉండే విధంగా, అది తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, లేకపోతే అదర్ సంస్కృత, ఏదైనా కూడా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ మీద పట్టు వచ్చేటట్టుగా చేస్తే, అంటే దాని మీద బాగా ఏమంటారు ప్రావీణ్యం ఉండేటట్టుగా ఉండాలి. నాలాగా ఏది మాట్లాడలేనటువంటి వాళ్ళని తయారు చేయవద్దని మీ టీచర్స్కి అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మరి మీరందరూ సక్సెస్ అవ్వాలని, మీ స్కూల్లో సాధ్యమైనంత త్వరగా మంచిగా వాతావరణం ఉన్న దగ్గరికి, మంచి క్లాస్ రూమ్స్ మీకోసమే డిజైన్ చేసిన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం. అక్కడ కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మంచిగా ఆడుకోవడానికి కూడా అవన్నీ కూడా అవకాశం ఇస్తామని చెప్తూ, మీ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, మేము అక్కడ స్కూల్లో వదిలిపెట్టినాం, ఈ గవర్నమెంట్ బాగా చూసుకుంటుంది, టీచర్స్ కూడా బాగా చెప్తా ఉన్నారు అని చెప్పేసి. మీరు బాగా చదివితేనే వాళ్ళు చెప్పిన దానికి మీనింగ్ ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా వాళ్ళు చూసుకున్నారో ఆ విధంగా ఇక్కడ మేడం చూసుకోకుండా పర్వాలేదు, కానీ మీ పేరెంట్స్ని మాత్రం బాగా చూసుకోవాలి. ఇది మాత్రం లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటి వరకు మీరు బ్రతుకునే అన్ని రోజులు. థ్యాంక్ యూ.